బ్రేకింగ్ న్యూస్ చాదర్ఘాట్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోసారి విక్టోరియా గ్రౌండ్స్ కు క్లూస్ టీమ్స్ వెళ్లాయి. అన్సారీతో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న డీసీపీపై దాడికి యత్నించిన దొంగపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడ్డ డీసీపీ గన్మెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రౌడీ షీటర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాదర్ఘాట్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోసారి విక్టోరియా గ్రౌండ్స్ కి క్లూస్ టీమ్స్ అయితే వెళ్ళాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి విక్టోరియా కాల్పులకు సంబంధించిన ఘటన పైన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మరోసారి ఒక ఘటనా స్థలానికి చేరుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యపై ఒక కత్తితో దాడికి పాల్పడ్డ ఇద్దరికి సంబంధించిన దొంగలను కూడా ఇప్పటికే వారిపైన కాల్పులు జరిపి ఒకరిపైన కాల్పులు జరపగా మరొకరు తప్పించుకునే క్రమంలో యొక్క విక్టోరియా ప్లే గ్రౌండ్ నుంచి వేరే బిల్డింగ్ పైకి దూకి అతను కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతము ఇద్దరిని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఉన్న ఉమెన్ సంబంధించిన అతను నిందితుడు దాదాపు 25 కేసులు ఉన్నాయి. అంతేకాకుండా 2 సార్లు పీడీ యాక్ట్ కింద కూడా జైలుకి వెళ్ళాడు. 2 సార్లు, ఒక్కోసారి ఉస్సేలియాలం, మరో పిఎస్ కాలపత్ర సంబంధించిన పిఎస్ లిమిట్స్లో కూడా 2 సార్లు ఒక పూర్తిగా పీడీ యాక్ట్ కూడా వెళ్ళారు. అయితే నిన్న సెల్ ఫోన్ చోరీ చేసి ఒక్కసారిగా పారిపోతుండగా దీనికి సంబంధించి ఇటు డీసీపీ గమనించి పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే మొదటగా అలా గన్మెన్ పై కత్తితో దాడి చేశారు. దాని తర్వాత డీసీపీ పైన కత్తితో దాడి చేసిన క్రమంలో డీసీపీ యొక్క గన్మెన్కి సంబంధించిన గన్ తీసుకొని ఒక 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే 2 రౌండ్లు ఒక ఉమెన్ సంబంధించిన అతని శరీరంలోకి దూసుకెళ్ళాయి. ఒకటి పక్కటెముకలతో పాటు భుజంకి కూడా ఈ యొక్క బుల్లెట్ కూడా దూసుకెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతము ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే అతని ప్రాణహాని లేదని చెప్పి కూడా దీనికి మరోసారి ఒకవైపు డాక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాము. ఇంకో నిందితుడు కూడా పరారులో ఉన్నారు. అతన్ని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పి దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే ఇదంతా ఒకవైపు ఉండగా మరో వైపు చూస్తే మాత్రము ఇటు పోలీసుల పైన దాడులకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ప్రధానంగా ఇటు హైదరాబాద్ సిపి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే పోలీసుల పైన ఇలాంటి దాడులకు తెగపడితే సహించేది లేదు, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు సిపి నిన్న చాలా సీరియస్ కూడా అయ్యారు. ఎందుకంటే ఇటీవలే ఒక ఘటనలు కూడా చూస్తున్నాము. అయితే మొన్న ఒక పాత బస్తీలో ఒక ఏఎస్ఐ కాలర్ కూడా పట్టుకున్నారు గంజాయి మత్తులో. అప్పుడు కూడా దీనికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. అయితే నిన్న ఏకంగా డీసీపీ పైన యొక్క కత్తితో దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులంతా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తీసుకొని పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అతను హాస్పిటల్ ఉన్నారు కాబట్టి దాని తర్వాత అదుపులోకి తీసుకొని ఈ యొక్క కేసుకు సంబంధించి కావచ్చు, అతని పైన ఇంకా ఇప్పటికీ 25 కేసులు ఉన్నాయని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే పోలీసులు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూసి కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. అంతేకాకుండా ఇంకా దీని వెనక ఎవరైనా ఉంటే వారిని కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో అప్డేట్కి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఇందులో వారి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర సంబంధించిన సన్నిహితులు ఆ యొక్క సెల్ ఫోన్ చోరీకి సంబంధించిన సమయంలో వీరు ఎవరెవరితో ఫోన్ మాట్లాడారు అవన్నీ కూడా ఇప్పటికే యొక్క కాల్ లిస్ట్ కూడా సేకరించిన పరిస్థితి చూస్తున్నాము. ఇంకా ఈ యొక్క ఉమెన్ సంబంధించిన నేపథ్యంలో ఇంకా ఎవరున్నారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే ఇతని ఆరోగ్య పరిస్థితి కొంత కుదుటపరంగానే పూర్తిగా అన్ని వాంగ్మూలం తీసుకొని దాని తర్వాత చట్టపరంగా వీరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు సిపి కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు సిపి యొక్క దర్యాప్తును ఏ విధంగా చేస్తున్నారని మాత్రం ప్రధానంగా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్ పవన్, థ్యాంక్ యూ.